Welcome to our channel. Second unit lo 2 lessons complete చేసుకున్నాం and this is the third lesson and the name is the brave potter. ఇక్కడ ది బ్రేవ్ పోటర్, ఇక్కడ ఆ పోటర్ అనేవాడు చాలా బ్రేవ్ అని చెప్తున్నాడు. లెసన్లోకి వెళ్ళిపోదాం. మార్గ్యూరిట్ షీక్ హ్యాస్ చూజన్ ఏ వెరీ వెల్ నోన్ ఇండియన్ ఫోక్ టైల్ ఫర్ రిటెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఫోక్ టైల్ అంటే ఏంటి అంటే జానపద కథలు. ఇందులో ఇంగ్లీష్లో ఈ ఫోక్ టైల్స్ అనేవి డిఫరెంట్గా చెప్పడంలో అతను వెల్ నోన్ అనమాట. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అలైక్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టైల్స్ విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. ఈ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరు ఫోక్ టైల్స్ని ఇష్టపడతారు అండ్ అవి చాలా హ్యాపీని ఇస్తాయి అండ్ చాలా ఇన్స్ట్రక్టివ్ అంటే యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా, ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇట్ వాస్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. ది థండర్ రోర్డ్ and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit pat pit drops of rainfall. Then the lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. చూడండి, మనం ఫస్ట్ నుంచి తెలుసుకుందాం. ఇట్ వాస్ డార్క్, అక్కడ చాలా డార్క్గా ఉంది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై, స్కైలో బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసాయి. అండ్ ద థండర్ రోర్డ్, ఇక్కడ రోర్డ్ అంటే ప్రొలాంగ్డ్ క్రై అంటే చాలా గట్టిగా వస్తుంది. అండ్ ద స్ట్రాంగ్ విండ్ షూక్ ద బ్రాంచెస్, షూక్ అంటే అప్సెట్ ద బ్రాంచెస్. స్ట్రాంగ్ విండ్ అప్సెట్ ద బ్రాంచెస్ మీన్స్ పడిపోతున్నాయి అవి. ఓకేనా. పిట్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ఫాల్, అలా రెయిన్ వస్తుందని చెప్తున్నారు. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై, అంటే ఇక్కడ ఫ్లాష్డ్ అంటే ఏంటి అంటే షైన్ సడన్లీ. లైట్నింగ్ ఒక్కసారి వచ్చి బ్లాక్ స్కైని స్ప్లిట్ చేసింది, అంటే క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతుంటాయి కదా అలా. విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్ సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. తన బ్లైండింగ్ అంటే లో బ్రైట్నెస్, చాలా తక్కువ లైటే వస్తుంది. రెయిన్ అనేది చాలా హెవీగా పడుతుంది. అప్పుడు ఏమైందో చూడండి. అన్ ఓల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. వైల్ హర్రేయింగ్ టు హిస్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్. అయితే ఏం చెప్తున్నాడంటే, ఒక ఓల్డ్ టైగర్ అనేది షెల్టర్ కోసం పరిగెడుతుంది ఆ రెయిన్లో. అది చాలా తడిచిపోయి ఉంది అండ్ చాలా చలి వేస్తుంది. అప్పుడు తన కేవ్ కూడా చాలా, కేవ్ అంటే లైన్ ఉండే షెల్టర్ని కేవ్ అంటారు. అయితే కేవ్ కూడా చాలా ఫార్గా ఉంది. అయితే ఏం చేయాలి అని హర్రీగా షెల్టర్ కోసం పరిగెడుతూ ఉండగా అక్కడ ఒక ఓల్డ్ హట్ కనిపించింది తనకి. అయితే విత్ ఎ షై ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రాల్డ్ అండర్ ద టాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. ఇక్కడ షై అంటే లాంగ్ డీప్ అడిబుల్ సౌండ్, అంటే జస్ట్ ఎక్కువగా రిలీఫ్ వచ్చింది, లాంగ్ రిలీఫ్ దొరికింది తనకి. అప్పుడు టైగర్ క్రాల్డ్ అండర్ ద టాచ్డ్ రూఫ్. క్రాల్డ్ అంటే జస్ట్ ప్రాకడం అంటారనమాట. టైగర్ కిందన ఎలా కూర్చుంటుంది, పాకుతూ కూర్చుంటుంది. అలాగా ట్యాచ్డ్ అంటే కవర్ రూఫ్ కింద కూర్చుంది డోర్ దగ్గర. అయితే ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ఫాల్ వాస్ క్వైట్. రెయిన్ఫాల్ సౌండ్ తప్పించి మిగతాదంతా అక్కడ క్వైట్గా ఉంది. అయితే బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్ హౌఎవర్ హీ హెడ్ సంథింగ్ హెవీ బిగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఉమెన్. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్ అంటే ఫాల్ అస్లీప్. తను పడుకోయే ముందు ఒక పెద్ద సౌండ్ వినిపించిందంట హట్లో. అది ఒక ఉమెన్ వాయిస్ అని తనకు అర్థమవుతుంది. ఆ ఉమెన్ ఏమంటుంది, ఓ హౌ టెర్రబుల్ దిస్ లీక్ ఈజ్, షీ కంప్లైండ్. హౌ టెర్రబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దెన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్ అని కంప్లైంట్ చేస్తుంది. ఈ లీక్ అనేది నాకు చాలా చిరాగ్గా ఉంది. టెర్రబుల్ అంటే ఇక్కడ ఏంటి అంటే భయంకరమైంది అని వస్తుంది అనమాట. ఆ లీక్ చాలా చిరాగ్గా ఉంది తనకి. అయితే హౌ టెర్రబుల్ అని కంప్లైంట్ చేస్తుంది. తన కోపంకి ఏమనేస్తుందంటే, నేను ఈ లీక్ని భరించే బదులు ఫారెస్ట్లో ఉండే టైగర్ని మీట్ అవ్వచ్చు అని తను కంప్లైంట్ చేస్తుంది. ఇక్కడ లీక్ అంటే ఏం లేదండి, రెయిన్ పడుతుంటే వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి. ఒక హోల్ ఉంది హౌస్లో, దానివల్ల వాటర్ అనేవి లోపలికి వచ్చేస్తున్నాయి. దాంతో తన కోపంతో ఏమనేసింది, నేను ఒక టైగర్నైనా కలవగలను కానీ ఏంటి లీక్ మా హౌస్లో అని చాలా చిరాకు పడుతుంది అనమాట. A leak, the tiger thought. What is a leak? It must be very dangerous and strong, or the woman would not be more frightened of the leak than of me. చూడండి, ఇక్కడ అప్పుడు టైగర్ ఏమనుకుంటుంది, లీకా
లీక్ ఏంటి అంటే ఆ ఉమెన్ నాకన్నా లీక్కే ఎక్కువ భయపడుతుంది అంటే అది చాలా డేంజరస్, నాకన్నా డేంజరస్ అయి ఉంటుంది అని ఇక్కడ ఆ టైగర్ భయపడుతుంది. యామ్ ఐ నాట్ రైట్లీ కాల్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఇప్పటి వరకు ఏమనుకుంటుంది టైగర్, తనే కింగ్ ఆఫ్ ఫారెస్ట్, తనే అందరికీ రాజు అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేను కాదా అని తను భయపడుతుంది. ఆరెంట్ దే ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ, ఐ వాండర్ వాట్ ఎ లీక్ లుక్స్ లైక్. అందరూ నన్ను చూసి ఇక భయపడరా, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను అసలు లీక్ ఎలా ఉంటుంది అని టైగర్ అనుకుంటుంది. సూన్ ఆఫ్టర్ వర్డ్స్ ద టైగర్ ఫెల్ ఎస్లీప్. He was suddenly awakened by an angry voice shouting in his ear. He felt heavy blows fall upon his head and shoulders. అంటే కొంత టైం అయ్యింది, టైగర్కి చాలా టైర్డ్ అయిపోయి పడుకుపోయింది టైగర్. అప్పుడు సడన్గా ఒక వాయిస్ వచ్చింది తన ఇయర్లో, ఒక పెద్ద వాయిస్ వచ్చింది. అండ్ బ్లోస్ ఫాల్ అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. షోల్డర్స్ అంటే భుజాలు, అండ్ హెడ్, ఈ రెండింటి మీద బ్లోస్ అంటే దెబ్బలు పడుతున్నాయి టైగర్కి. ఓకేనా. యూ హర్రిబుల్ బీస్ట్ ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. ఇక్కడ బీస్ట్ అంటే మృగము, యానిమల్. ఓకేనా. అయితే యూ హర్రిబుల్ బీస్ట్ ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. స్క్రీమ్డ్ అంటే ఏ లాంగ్ క్రై ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ అనమాట. గట్టిగా అంటున్నాడు, స్క్రీమ్డ్ యాంగ్రీలీ, కోపంతో అంటున్నాడు అనమాట. ఆ వాయిస్ అంటుంది, హౌ డేర్ యూ రన్ అవే, how dare you make me walk about in the middle of the night trying to find you, be careful, one of these days I will kill you, now go home అంటుంది. అదే ఆ వాయిస్ ఏమంటుందంటే, నీకు ఎంత ధైర్యం నన్ను ఇలా నడిపిస్తావు ఈ నైట్లో, ఈ ఫారెస్ట్ మిడిల్లో, నువ్వు ఖచ్చితంగా నా చేత చంపబడతావు, ఇప్పుడు ఇంటికి పద అంటున్నాడు ఆ వాయిస్ అంటుంది. అయితే ద ఓల్డ్ టైగర్ షివర్డ్. ఆ టైగర్ వణికిపోతుంది. దిస్ మస్ట్ బి ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హర్ట్. అదేమనుకుంటుంది, తనకంటే స్ట్రాంగ్ అయితే కదా తనని ఎవరైనా భయపెట్టగలరు, కనుక ముందు తను లీక్ని చూసింది. అప్పుడు అదే అనుకుంటుంది, ఇది ఖచ్చితంగా ఆ ఓల్డ్ హర్ట్ నుంచి వచ్చిన లీక్ అయి ఉంటుంది అని టైగర్ జడిసిపోతుంది. అసలు ఇక్కడ లీక్ అంటే ఆ హోల్. ఆ ఉమెన్ ఆ హోల్ గురించి చిరాకు పడి అలా అనేసింది టైగర్ నేను కలవచ్చు అని. ఈ టైగర్ ఇక్కడ భయపడిపోతుంది. ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ. నేను ఆ వాయిస్ అదే అతను చెప్పినట్టే చేసేస్తాను, లేదంటే అతను చంపేస్తారు అని భయపడుతుంది. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బీ బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఎ థిక్ రోప్. The mysterious creature then climbed onto the tiger's back and pulled at the rope. Come on. అదే ఏంటి అంటే అప్పుడు తను ఏంటంటే అది చేసేస్తాను అని అనుకుంది కదా టైగర్. అప్పుడు ఏం చేసిందంటే తను ఒంగోని తన నెక్ చుట్టూ థిక్ రోప్తో బౌండ్ చేసేసారనమాట. ఓకేనా. అండ్ ద మిస్టీరియస్ క్రియేచర్ అంటే తెలియని క్రియేచర్. ఆ క్రియేచర్ ఏం చేసింది అంటే ఆ టైగర్ బ్యాక్కి ఎక్కి రోప్తో పుల్ చేస్తుంది. కమాన్ పద అని చెప్పి వెళ్తున్నారు. హెడ్ ఫర్ హోమ్ షౌటెడ్ ద వాయిస్. ఆ వాయిస్ అంటే ఆ పోటర్ వాయిస్ ఏమంటుందంటే హెడ్ ఫర్ హోమ్, పద ఇంటికి అంటున్నారు. ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్. ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. షార్ప్ కిక్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద గట్టిగా కొట్టాడు అనమాట. కొట్టి అయితే టైగర్ చాలా టెరిఫై అయిపోతుంది. అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. ఆ అడవిల వెంబడి పరిగెడుతుంది. ద క్రియేచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. అసలు ఇంటికి ఎలా వెళ్ళాలి వే అనేది వెనుకకి కొడుతూ చెప్తున్నాడు ఆ క్రియేచర్. ఇంకా ఆ క్రియేచర్ మనకి తెలీదు. ఓకేనా. అట్ ద సేమ్ టైమ్ ఇట్ స్కోల్డెడ్, కర్స్డ్ and kicked the poor tiger. Soon they stopped in front of a small hut on the edge of the thick forest. అదే సమయంలో వెనక కొడుతూ స్కోల్డెడ్ అంటే తిడుతుంది. అండ్ కర్స్డ్ అంటే ఇక్కడ యూజ్ టు ఎక్స్ప్రెస్ అనాయన్స్ ఆర్ ఇరిటేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ కిక్డ్ ద పూర్ టైగర్ కొట్టేస్తుంది. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ చివరన ఒక హట్ ఉందంట, అక్కడ వాళ్ళు ఆగారు. అండ్ ద క్రియేచర్ క్లైంబ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చైన్ టు ఏ నియర్ బై ట్రీ.
అయితే ఆ క్రియేచర్ ఉన్నాడు కదా, ఆ క్రియేచర్ ఆ టైగర్స్ బ్యాక్ నుంచి దిగిపోయి ఒక చైన్ కట్టేసి ట్రీకి కట్టేశాడు అనమాట టైగర్ని. దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ద హర్ట్. ద టైగర్ కుడెంట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్, సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. హూ వాజ్ దిస్ క్రియేచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? లెట్స్ ఫైండ్ అవుట్. ఏమైందంటే టైగర్ అనేది ఆ ఐరన్ చైన్ నుంచి బయటకు రాలేకపోతుంది. అండ్ ఆ క్రియేచర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అండ్ ఆ మిజరబుల్ నైట్ అంతా ఆ ట్రీ దగ్గర తను గడిపేసింది. అయితే ఇప్పుడు ఈ టైగర్ని తీసుకువచ్చే ధైర్యం ఎవరికి ఉంది, ఏంటి ఆ క్రియేచర్, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. On the afternoon of the day, a potter had arrived హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. ఆ రోజంతా వర్క్ అయిపోయాక, హార్డ్గా వర్క్ చేసాక ఒక పాటర్ అనేవాడు ఇంటికి వచ్చాడు. పాటర్ అంటే కుండలు తయారు చేసేవాడు, క్లే పార్ట్స్ తయారు చేస్తాడు తన హ్యాండ్తో. టైడ్ అండ్ థ్రిస్టీ, దాహంగా అండ్ అలసిపోయి ఉన్నాడు. అండ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్ అంటే ఆల్కహాల్ అనమాట. వాళ్ళ వైఫ్కి అది పామ్ వైన్ అడిగాడు. అండ్ ద మోర్ హీ డ్రాంక్ హీ బెటర్ హీ ఫెల్ట్. ఎక్కువ తాగుతున్న కొలిది అతనికి హ్యాపీగా ఉంటుంది. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ టైడ్. మొత్తం వైన్ అంతా తాగిసాక అతనికి మరి అలసట లేదు. వెన్ ద స్టోమ్ బిగిన్ ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హీస్ డాంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. ఆ స్టోమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తనకి గుర్తొచ్చింది, డాంకీని ట్రీ కింద వదిలేశాను అని. హీ రష్డ్ అవుట్ ఆఫ్ హీజ్ హర్ట్ టు టేక్ ద యానిమల్ ఇన్ టు ద స్టేబుల్. అయితే ఆ డాంకీని స్టేబుల్లోకి తేడానికి అని చెప్పి పాటర్ వెళ్ళాడు బయటికి. యూ కెన్ ఇమాజిన్ హీజ్ హ్యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డాంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. అయితే ఆ ట్రీ కింద డాంకీ లేదు, అప్పుడు తన యాంగర్ ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేయగలము అని ఆదర్ అంటున్నాడు. అండ్ ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్. ఏంటి అక్కడ మిగిలిపోయింది అంటే ఆ డాంకీ యొక్క చైన్. మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్ హీ గ్రంబుల్డ్. గ్రంబుల్డ్ అంటే కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ బ్యాడ్ వే. అదే ఆ హార్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు, స్టూపిడ్ డాంకీ ఫారెస్ట్లోనికి వెళ్ళిపోయి ఉంటుంది అని. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. నేను ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటానో నేను ఖచ్చితంగా తనని కొడతాను అని ఆ పాటర్ చెప్తున్నాడు. నెక్స్ట్, ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. వెన్ ఇట్ బికమ్ డార్క్ హీ ఆఫెన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్. వెట్ ఫారెస్ట్ అంటే అప్పుడే రెయిన్ పడింది కదా, ఫారెస్ట్ అంతా వెట్గా ఉంది అండ్ డార్క్గా ఉంది. హీ ఆఫెన్ స్టంబల్డ్ అంటే తన బ్యాలెన్స్ని లూజ్ అయిపోతున్నాడు. ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్ అక్కడ పడిపోయి ఉన్నాయి, వాటి ద్వారా వెళ్తున్నాడు. విత్ ఈచ్ స్టెప్ ద పాటర్ ఫెల్ట్ యాంగ్రియర్ విత్ హిస్ డాంకీ. అంటే ఆ డాంకీ కనిపించకపోవడంతో పాటు అతను వేస్తున్న ప్రతి స్టెప్ అతని కోపంని రెట్టింపు చేస్తుంది. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్ హీ మటర్డ్ టు హిమ్సెల్ఫ్. తనలో తనే లో వాయిస్తో అనుకుంటున్నాడు అనమాట, నేను ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటానో ఖచ్చితంగా ట్రీ కింద ఉంచేస్తాను అని అనుకుంటున్నాడు. హవర్స్ లేటర్ ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హర్ట్. దేర్ హీ సా అన్ యానిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. అలా జరిగిందనమాట. కొన్ని హవర్స్ అలాగా వెతుకుతూ ఉండగా ఆ ఉమెన్స్ హట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక యానిమల్ పడుకొని ఉండడం చూశాడు డోర్ దగ్గర. దేర్ హీ షౌటెడ్, దేర్ హీ ఈజ్ ద స్టూపిడ్ యానిమల్. అది తన డాంకీ అనుకొని అక్కడ ఉంది ఆ యానిమల్ అని చెప్పి అరుస్తున్నాడు. ద డ్రంకెన్ పాటర్ డిడ్ంట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ద టైగర్. డ్రంకెన్ పాటర్ ఏమో డాంకీకి టైగర్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోలేకపోయాడు. హీ కిక్డ్ అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్. అలా ఆ టైగర్ని డాంకీ అనుకొని కిక్డ్ అంటే తన్నడం అనమాట, తన్నుతూ కొట్టాడు అనమాట. హీ దెన్ జంప్డ్ ఆన్ టు ద ఫ్రైటెన్ యానిమల్స్ బ్యాక్, రోడ్ ఇట్ హోమ్ అండ్ టైడ్ అప్ టు ద ఐరన్ చైన్. అలా ఆ యానిమల్ బ్యాక్కి తను జంప్ చేసి హోమ్కి తెచ్చి అక్కడ చైన్కి కట్టేశాడు. అలా అనమాట ఈ పాటర్ డాంకీ అనుకొని టైగర్ని తెచ్చి ఇంటి ముందు ఉన్న ట్రీకి కట్టేసి ఉంచేశాడు. ఇదిగోండి ఆ మిస్టీరియస్ క్రియేచర్ ఈ పాటర్. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం కదా, ఇది ఆ టైగర్ని ఇంటికి తెచ్చుతున్నప్పుడు పిక్చర్ అనమాట. ఆ డార్క్ ఫారెస్ట్లో తన డాంకీ అనుకొని టైగర్ని రైడ్ చేస్తూ వచ్చేస్తున్నాడు.
Next morning, the villagers who passed the potter's house looked in amazement at the tiger tied to the tree. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. All the villagers praised his courage. They also thanked him because the tiger had eaten many of their goats and buffaloes. They had tried to catch him for many years but had failed. Of course, the potter said that he had done nothing of the sort. He said that he had only brought his donkey home. He didn't understand how a donkey could change into a tiger. When he saw the tiger, he fainted. చూడండి అసలు ఏం జరిగింది. నెక్స్ట్ డే ఆ విలేజర్స్ అందరూ వచ్చి ఆ టైగర్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. గోట్స్ని బఫెలోస్ని ఆ టైగర్ తినేసిందంట. వాళ్ళు కూడా ట్రై చేశారట దాన్ని చంపడానికి, కానీ ఫెయిల్ అయిపోయారు అని చెప్తున్నాడు. అండ్ ఈ పోటర్ ఆ పని చేసినందుకు చాలా సంతోషిస్తున్నామని కూడా చెప్తున్నాడు. అప్పుడు ఆ పోటర్ ఎంతో ట్రై చేశాడు. నేను డాంకీనే ఇంటికి తెచ్చాను, నేను ఆ పని చేయలేదు అని చెప్పినప్పటికీ వాళ్ళు వినలేదు. అండ్ పోటర్ కూడా అసలు డాంకీ టైగర్గా ఎలా చేంజ్ అయిపోయింది అని చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అండ్ హీ ఫెయింటెడ్. ఇక్కడ ఫెయింటెడ్ అంటే లాస్ కాన్షియన్స్ ఫర్ సమ్ టైమ్. అసలు అతను స్పృహ కోల్పోయాడు కొంతసేపు, అసలు డాంకీ టైగర్గా ఎలా చేంజ్ అయిపోయింది అని చెప్పి. నెక్స్ట్, nobody however believed the potter's story. The villagers even praised him for being modest. అసలు ఎవరు నమ్మలేకపోయారనమాట ఆ పోటర్ స్టోరీని. అయితే ద విలేజర్ ఈవెన్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ బీయింగ్ మోడెస్ట్. మోడెస్ట్ అంటే అన్ఎజ్యూమింగ్ ద ఎస్టిమేట్ ఫర్ వన్స్ ఎబిలిటీస్ అనమాట. అతని ఎబిలిటీని అసలు ఎస్టిమేటే మనం చేయలేకపోతున్నాం. అలాంటి వాడిని చాలా ప్రైజ్ చేశారు ఆ విలేజెస్ అందరూ. సూన్ ద పోటర్ బికమ్ ఫేమస్. అలా ఆ పోటర్ ఫేమస్ అయిపోయాడు. ఎవ్రీబడి హూ మెట్ హిమ్ కాల్ ద బ్రేవ్ పోటర్. అప్పటి నుంచి అతన్ని ఎవ్వరు కలిసినా బ్రేవ్ పోటర్ అని పిలుస్తున్నారనమాట. ద సింపుల్ పోటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. ఆ సింపుల్ పోటర్ కదా, అతను అసలు అదంతా చేశాడని అతనికే తెలియదు. సో అసలు ఎందుకు అని అనుకుంటూ ఉన్నారనమాట అతను. A few years later, war broke out between the potter's country and a much stronger neighbor. The king immediately gathered a large army, but he realized that it was not strong enough to save his country from defeat. He needed a hero to lead his army. Where could he find such a brave man? The king hurriedly called his ministers together and asked them advice. అయితే కొన్ని ఇయర్స్ అయిపోయాయి. అలాగే తన లైఫ్ కూడా అలాగే కంటిన్యూ అయింది బ్రేవ్ పోటర్ అని పిలుస్తూ. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత పోటర్స్ కంట్రీకి అండ్ స్ట్రాంగర్ నైబర్కి వార్ వచ్చింది. అప్పుడు ఆ కింగ్కి పెద్ద ఆర్మీ కావాలి ఆ వార్ని డిఫీట్ చేయడానికి. అయితే అతని దగ్గర ఎంత పెద్ద ఆర్మీ ఉన్నప్పటికీ ఆ కింగ్ అనుకుంటున్నాడు నాకు ఈ ఆర్మీ అనేది చాలదు అని అతను బిలీవ్ చేస్తున్నాడు. దానికి తనకి ఒక మంచి హీరో కావాలి ఆ ఆర్మీని లీడ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ మినిస్టర్స్ పిలిచి అలాంటి బ్రేవ్ మ్యాన్ ఎవరున్నారు అని వాళ్ళ అడ్వైజ్ అంటే సలహా కోసం పిలిచారు. అయితే వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పోటర్. ఆ మినిస్టర్స్లో ఒకరికి ఈ బ్రేవ్ పోటర్ స్టోరీ అనేది గుర్తుంది. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. అయితే యువర్ మెజెస్టీ అంటే కింగ్ని అని అంటారు కదా. అయితే ఆ మినిస్టర్ చెప్తున్నాను నాకు మన ఆర్మీని లీడ్ చేసే ఒక వ్యక్తి గురించి తెలుసు అని. The king immediately sent a messenger to the potter's house. When the potter realized that he had been made general of the army, he became frightened. The king had ordered him to go to the palace the next day. How could he, a poor ignorant potter, become the general of the army? He had never carried a sword. Had he ever ridden a horse? అసలు చూడండి ఏమైందో. ఆ మినిస్టర్ చెప్పగానే కింగ్ ఇమీడియట్లీ ఒక మెసేజ్ పంపించేశాడు పోటర్కి, నెక్స్ట్ డే ప్యాలెస్కి రమ్మని చెప్పి. అప్పుడు పోటర్కి లెటర్లో తెలుస్తుంది అతను జనరల్ ఆఫ్ ద ఆర్మీ అయ్యారని. అయితే ఈ పూర్ ఇగ్నోరెంట్ పోటర్ అంటే ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ పోటర్ అనమాట, ఇల్లిటరేట్ అసలు. అయితే అలాంటి పోటర్ ఆర్మీకి జనరల్ ఎలా అవుతారు అని అతను ఎప్పుడూ స్వర్డ్ పట్టుకోలేదు అండ్ ఎప్పుడూ హార్స్ని కూడా రైడ్ చేయలేదు అని చెప్తున్నాడు. అయితే ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ గ్రోన్డ్ ద పోటర్ టు హిజ్
వైఫ్. ఇక్కడ గ్రౌండ్ అంటే డీప్ సౌండ్ ఆఫ్ పెయిన్, అతను చాలా బాధపడుతున్నాడు దీనివల్ల. అయితే ఈ స్టూపిడ్ డాంకీ వల్ల నేను చనిపోతానేమో అని వాళ్ళ వైఫ్తో చెప్తున్నాడు. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ హస్ ట్రబుల్, ఆ డాంకీ మనకి చాలా ట్రబుల్ తెచ్చేసింది అని చెప్తున్నాడు. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పోటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. ద ఎనిమీ were not far from the gates to the city. A splendid house had been prepared for the potter and his wife. The horse which would carry him into battle was ready in the stable. అయితే వైఫ్తో కలిసి పోటర్ ప్యాలెస్కి వెళ్ళాడు. అండ్ కింగ్ అనేవారు ప్లీజ్డ్ అంటే ఫీలింగ్ సాటిస్ఫికేషన్ అనమాట. పోటర్ని చూసినందుకు సాటిస్ఫైగా ఫీల్ అయ్యి ఆ పోటర్ని ఆర్మీని లీడ్ చేయమని చెప్పాడు. అండ్ వాళ్ళకి ఒక స్ప్లెండెడ్ హౌస్ అంటే ఇంప్రెసివ్ హౌస్ అనమాట, చాలా బాగుంది హౌస్. అలాంటి హౌస్ని ప్రిపేర్ చేశారు పోటర్కి అండ్ హిజ్ వైఫ్కి. అయితే వాళ్ళకి ఒక హార్స్ కూడా స్టేబుల్లో ఉంది బ్యాటిల్కి తీసుకువెళ్ళడానికి. దట్ నైట్ ద పోటర్ కుడెంట్ స్లీప్. హీ వాజ్ నర్వస్ అండ్ వర్రీడ్ బికాజ్ హీ డిడెంట్ నో హౌ టు రైడ్ ఎ హార్స్. అతను ఆ నైట్ పడుకోలేదనమాట. అండ్ హీ వాజ్ నర్వస్, భయపడిపోతున్నాడు, వర్రీ అవుతున్నాడు. ఎందుకు అంటే తను ఇప్పటి వరకు హార్స్నే రైడ్ చేయలేదు కాబట్టి. ఇఫ్ ఐ ఫాల్ అవుట్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ఏ హార్స్. నేను ఒకవేళ పడిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అతను అనుకున్నాడు. అండ్ నేను రేపు ఉదయం త్వరగా లెగిచి హార్స్ రైడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాను అని అంటున్నాడు. ఎట్ డాన్ ద పోటర్ వోకప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. ఎట్ డాన్ అంటే బిగినింగ్, ఫస్ట్. అతను లేవగానే వాళ్ళ వైఫ్ని లేపి స్టేబుల్ దగ్గరికి వెళ్ళారు. దే సా ఏ బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. అక్కడ ఒక బ్యూటిఫుల్ హార్స్ని వాళ్ళు చూశారు. ఆ హార్స్ అనేది తన న్యూ మాస్టర్ కోసం అక్కడ రెడీగా ఉంది. ఓ హౌ టాల్ హీ ఈజ్ సైడ్ ద పోటర్. ఇక్కడ సైడ్ అంటే చెప్పాను, లాంగ్ బ్రీత్ ఆఫ్ సాడ్, అదే సాడ్గా చెప్తున్నాడు ఎంత పెద్దగా ఉంది అని. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. నేను అసలు తన పైకి ఎక్కలేను అని పోటర్ చెప్తున్నాడు అనమాట. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిజ్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఏ స్టెప్. తన కింద తన పక్కన ఒక బెంచ్ వేసుకుంటే అది స్టెప్లా ఉపయోగపడుతుంది అని వాళ్ళ వైఫ్ చెప్తుంది. నెక్స్ట్, ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పోటర్ హ్యాడ్ మచ్ డిఫికల్ట్లీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్సెస్ బ్యాక్. అయితే ఒక బెంచ్ పెట్టుకున్నప్పటికీ పోటర్ అనేవాడు చాలా డిఫికల్టీగా క్లైంబ్ చేశాడు హార్స్ బ్యాక్కి. వెన్ హీ వాజ్ ఫైనల్లీ సీటెడ్ హీ ఫౌండ్ దట్ ద సాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. సాడిల్ అంటే ఏంటి అంటే సీట్ ఉంటుంది కదా హార్స్కి కూర్చోడానికి, దాన్ని సాడిల్ అంటారు. స్లిప్పరీ అంటే జారిపోతుంది అనమాట, పట్టుకోలేకపోతున్నాడు పోటర్. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టెరప్స్ అంటే పెయిర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ ద హార్స్ అనమాట. అయితే అవి ఒకళ్ళు పడిపోకుండా కాపాడుతాయి. ఆ స్టిరప్స్కి ఏకం లెగ్స్ని కట్టేయమంటున్నాడు అనమాట, ఫీట్ని, పడిపోతాడని భయంకి. డియర్ వైఫ్ సెడ్ ద పోటర్ అని వాళ్ళ వైఫ్కి చెప్తున్నాడు. అదర్వైజ్ ఐ విల్ సర్టైన్లీ ఫాల్ ఆఫ్, లేదంటే నేను ఖచ్చితంగా పడిపోతాను అని చెప్తున్నాడు. హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హెర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిరప్స్. ఒక రోప్ని తీసుకొని వాళ్ళ ఫీట్ని స్టిరప్స్కి కట్టేసింది. She then passed the rope underneath the horse and tied the two stirrups together. ఆ రెండు స్టిరప్స్ కూడా కలిపి కట్టేసింది అనమాట. He also passed a length of rope around the potter's waist and tied them to the saddle. సాడిల్కి పోయిట్స్ వీస్ట్ అనేది కట్టేసింది అనమాట, నడుము భాగం అనమాట. అండ్ టైడ్ హిమ్ టు ద సాడిల్కి కట్టేసింది. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ సెడ్ ద పోటర్. మీన్వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్ హిజ్ హూస్ ఆన్ ద గ్రౌండ్. అయితే నా హ్యాండ్స్ని తన నెక్కి కట్టాయని పోటర్ చెప్పేలోపే ఆ బిగ్ బ్రౌన్ హార్స్ ఏం చేసిందంటే ఇంపేషెంట్లీ పాయింగ్ హిజ్ హూస్ ఆన్ ద గ్రౌండ్. పాయింగ్ అంటే హ్యాండింగ్ క్లమ్సీలీ అనమాట. తను అది స్టార్ట్ చేసేబోతుంది. హిజ్ హూస్ ఆన్ ద గ్రౌండ్కి గట్టిగా రాస్తుందనమాట. హూస్ అంటే ఫుట్ కింద బాగానే ఉంటుంది కదా హార్స్కి, దాన్ని హూస్ అంటారనమాట. వెన్ ద potter's wife tried to pass another rope around its neck, the horse suddenly jumped free.
రోప్ తెచ్చి నెక్ కట్టేలోపే హార్స్ అనేది సడన్గా జంప్ చేసి వెళ్ళిపోతుంది. ఇట్ గ్యాలోప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పోటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. సాక్ ఆఫ్ రైస్ బియ్యం బస్తా అని అర్థం వస్తుంది అనమాట. అలా ఉన్నాడనమాట పోటర్ ఆ హార్స్ వెనకతల. అయితే గ్యాలోప్డ్ అవుట్ అంటే ఫాస్ట్గా విత్ హై స్పీడ్ వెళ్ళిపోతుంది. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. ఆ రోప్స్ కట్టింది కదా వాళ్ళ వైఫ్, అవే కాపాడాయి అతను కిందకు పడిపోకుండా. The potter held tightly to the horse's neck and prayed to all the gods to save his life. After galloping through the quiet streets, the horse crashed through the city gates and raced across the open fields. It leaped over fences and streams and began to head for the enemy's camp. ఆ పోటర్ ఏం చేశాడు అంటే ఆ హార్స్ నెక్ని టైట్గా హోల్డ్ చేసి అన్ని గాడ్స్ని ప్రే చేసేసాడు ఇంకా వాడి లైఫ్ కాపాడమని. అండ్ ఆఫ్టర్ గెలోపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్, కొన్ని క్వైట్ స్ట్రీట్స్లో వెళ్ళిపోయింది హార్స్. అండ్ దెన్ సిటీ గేట్స్కి వెళ్ళిపోయింది, ఓపెన్ ఫీల్డ్స్ అయిపోయింది. అండ్ హీ లిప్ట్ ఓవర్ ద, లిప్ట్ అంటే జంప్ ఏ లాంగ్ వే, గట్టిగా పెద్ద పెద్ద అడుగులు వేసుకొని ఫెన్సెస్, స్ట్రీమ్స్ అన్నీ దాటేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ బిగేన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్, ఇక ఆ ఎనిమీస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. వెన్ ద పోటర్ రిలైజ్డ్ వేర్ దే వర్ గోయింగ్, హీ ట్రైడ్ హార్డర్ దెన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. పోటర్కి అర్థమైపోయింది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో. అప్పుడు ఇంకా చాలా గట్టిగా ట్రై చేశాడు హార్స్ని ఆపడానికి. హీ పుల్డ్ వైడ్లీ ఆన్ ద రైన్స్ బట్ ఇట్ వాజ్ నో యూజ్. ద హార్స్ గెలోప్డ్ ఆన్, అదే వాటిని గట్టిగా లాగాడు ఆ హార్స్ యొక్క రైన్స్ని. రైన్స్ అంటే హార్స్కి ఉంటాయి కదా ముందుకి బెల్ట్స్లో ఉంటాయి కదా రోప్ పుల్ చేయడానికి, అండ్ అవి రైన్స్ని గట్టిగా లాగాడు. అండ్ నో యూజ్, హార్స్ గెలోప్డ్ ఆన్, ఇంకా హార్స్ వెళ్ళిపోతూ ఉంది. వెన్ దే పాస్డ్ ఏ యంగ్ ట్రీ, పోటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్ బట్ ద హార్స్ డిడెంట్ స్టాప్. ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఏ సెంట్రీ ఫ్రమ్ enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in the other. ఏమైందంటే ఆ పోటర్ గట్టిగా ట్రై చేస్తున్నాడు కదా, ఏం చేశాడంటే ఒక ట్రీ ఉంది అక్కడ, ఆ బ్రాంచ్ని పట్టేసుకున్నాడు అనమాట. అప్పటికి హార్స్ ఆగలేదు, ఇంకా ట్రీ వచ్చేసింది బయటికి ఆ గ్రౌండ్ నుంచి. అయితే ఎనిమీ క్యాంప్ నుంచి ఒక సెంట్రీ అంటే కీప్ గార్డ్ అనమాట, గార్డ్ ఏం చేశాడు అంటే ఆ పోటర్ని చూశాడు, ఒక చేతితో ఆ గట్టి పెద్ద ట్రీని పట్టుకున్నాడు అండ్ ఇంకో చేతిలో హార్స్ రైన్స్. దట్ మస్ట్ బి ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఏ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్, హీ థాట్. ఇతను ఖచ్చితంగా జనరల్ అయి ఉంటాడు, ఎవరైతే హార్స్ని ఒక చేతితో పట్టుకున్నారో, తన చేతులతో పట్టుకున్నారో ఖచ్చితంగా ఇతను అతనే అయి ఉంటారు అని ఈ సెంట్రీ అనుకుంటున్నాడు. నౌ హీ హాజ్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీ ఈజ్ ఎ జెయింట్. ఇప్పుడు ట్రీని పట్టేసుకున్నాడు అదే చేతితో. ఇతను ఖచ్చితంగా ఆర్డినరీ మ్యాన్ కాదు, ఇతను ఖచ్చితంగా ఒక జెయింట్ అని చెప్తున్నాడు. జెయింట్ అంటే ఏంటి అంటే విత్ సూపర్ పవర్స్ ఉన్న ఒక మ్యాన్ అనమాట. రన్ రన్ సేవ్ యువర్ సెల్ఫ్, ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ లార్జ్ ఆర్మీ టు అటాక్ హస్. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జెయింట్, హీ హ్యాస్ అప్రూటెడ్ ఏ ట్రీ విత్ వన్ హ్యాండ్. పరిగెట్టండి పరిగెట్టండి అని ఇక్కడ సెంట్రీ చెప్పేస్తున్నాడు అందరికి. హెడ్ ఆఫ్ ద లార్జ్ ఆర్మీ టు అటాక్ హస్, జనరల్ ఆఫ్ ది టైగర్ ఆర్మీ వచ్చేస్తున్నారు మనల్ని అటాక్ చేయడానికి, సో పరిగెట్టండి పరిగెట్టండి. అతనికి ఒక సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ ఉన్నాయి అని ఒక చేతితో ట్రీనే అప్రూవ్ చేసేసాడు, సో పరిగెత్తండి అని సెంట్రీ చెప్తున్నాడు. ద ఫ్రైట్ అండ్ షోల్డర్స్ ఫ్లడ్. Their king was left by himself in his tent. Hurriedly he wrote a letter begging for peace and apologizing for attacking the country. He left this letter in the tent. Then he jumped on his horse and followed his soldiers. When the potter's brown horse reached the deserted camp, it stopped. With shaking hands, the potter untied his feet and fell to the ground. When he looked around, he was surprised to find camp empty. He looked in the king's tent and found the letter. The puzzled potter walked back to the city with the letter in his pocket. He went to his wife and gave her the letter. ఏమైందంటే భయపడుతున్న సోల్జర్స్ అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు, ఒక్క కింగే ఉన్నాడు టెంట్లో. కింగ్ ఏం చేశాడు అంటే ఒక లెటర్ రాశాడు శాంతిని కోరుకుంటూ అండ్ కంట్రీని అటాక్ చేసినందుకు అపోలైజ్ అంటే పశ్చాత్తాపడడం అనమాట. పశ్చాత్తాపడుతూ ఒక లెటర్ రాశాడు. లెటర్ని టెంట్లో వదిలేసి తన హార్స్ పైకి ఎక్కి షోల్డర్స్తో వెళ్ళిపోయాడు. అండ్ ద పోటర్స్ బ్రౌన్ హార్స్, ఆ హార్స్ ఏం చేసింది డెసర్ట్ క్యాంప్కి రాగానే ఆగిపోయింది.
అప్పుడు ద పాటర్ వాడు ఫీట్ని టై చేసేసారు కదా, అది తీసి గ్రౌండ్ మీదకి పడిపోయాడు. అప్పుడు అదంతా సర్ప్రైజ్గా చూస్తున్నాడు, ఎందుకు ఆ క్యాంప్ అంతా ఎంటీ అయిపోయింది. అప్పుడు కింగ్స్ టెంట్లో ఆ లెటర్ని చూసి ఆ పజిల్డ్ పాటర్ అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. పాకెట్లో లెటర్ పెట్టుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు, సిటీకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ని వాళ్ళ వైఫ్కి ఇచ్చేసాడు అన్నమాట ఆ పాటర్. తర్వాత చూడండి, డియర్ వైఫ్ హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ ride a horse again. Please take this letter to our king and tell him that the enemy has run away. I am going to bed. His wife ran towards the palace with the letter. When the king read the letter, he was full of surprise ఫర్ హిజ్ న్యూ జనరల్. అయితే ఆ లెటర్ని వైఫ్కి ఇచ్చి, డియర్ వైఫ్, నేను ఎప్పుడు మరి హార్స్ రైడ్ చెయ్యను, ఈ లెటర్ తీసుకొని ఇది కింగ్కి ఇచ్చే, అంటే ఎనిమీస్ వెళ్ళిపోయారు అని చెప్పు, నేను పడుకుంటాను అని చెప్తే ఆ వైఫ్ ఏమో ప్యాలెస్కి వెళ్ళి కింగ్కి లెటర్ ఇచ్చి కింగ్ చదివాడు లెటర్. అప్పుడు చాలా ప్రైజ్గా ఫీల్ అయ్యాడు, అతనికి ఇప్పుడు ఒక కొత్త జనరల్ దొరికినందుకు. హీ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. మై హస్బెండ్ ఈస్ టైర్డ్, యువర్ మెజెస్టీ. ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్, ఆన్సర్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. తన వైఫ్, పాటర్స్ వైఫ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా, మా హస్బెండ్ చాలా టైర్డ్ అయిపోయారు, వాళ్ళ సర్వెంట్స్ అతన్ని బెడ్ మీద పెట్టారు అని చెప్పింది వాళ్ళ వైఫ్. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్, ద కింగ్ సెడ్. ఓకే, ఈ రోజుకి పడుకొని రేపు తనని ప్యాలెస్కి రమ్మను తన రివార్డ్ తీసుకోవడానికి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్డ్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. The streets were full of cheering crowds. They had all heard about his brave action. Next morning పాటర్ వెళ్ళాడనమాట కింగ్స్ ప్యాలెస్కి. బ్రౌన్ హార్స్ని స్టేబుల్లోనే వదిలేసి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ స్ట్రీట్స్ అన్నీ చీరింగ్ క్రౌడ్స్. చీరింగ్ అంటే ఏంటి అంటే జాయ్ఫుల్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ ఇతని బ్రేవ్ యాక్షన్ని విన్నారనమాట. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్, దే సెడ్ టు ఈచ్ అదర్. చూడండి అతను ఎంత లో ఎస్టిమేషన్ అనమాట, ఎంత తక్కువగా ఉన్నారో, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారో. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ ఎ హార్స్, బట్ హీ ఈజ్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఎవరైనా ప్యాలెస్కి హార్స్ రైడ్ చేసుకుంటూ వస్తారు, కానీ ఇతను నడుచుకుంటూ వస్తున్నారు ఒక ఆర్డినరీ మ్యాన్లా. నిజంగా ఒక హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్ అని చెప్తున్నాడు, తెలివైన వాడు అండ్ హంబల్ అని చెప్తున్నారు అక్కడ జనాలు అనుకుంటున్నారు. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హీ డిడ్ంట్ need to work again. The country was peaceful for the rest of his life and the potter never rode a horse again. అసలు పాటర్కి కింగ్ ఇచ్చిన రివార్డ్ ఏంటి అంటే అతను మరి ఇంకెప్పుడు వర్క్ చేయనే అవసరం లేదు. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. మిగతా లైఫ్ అంతా ఆ కంట్రీ చాలా శాంతిగా ఉంది. అండ్ ద పాటర్ కూడా ఇంకెప్పుడు హార్స్ని రైడ్ చేయలేదు. చూడండి, ఇది అనమాట ఈ లెసన్, బ్రేవ్ పాటర్. అసలు లెసన్ ది బ్రేవ్ పాటర్ అంటే మనం ఆ పాటర్ తన బ్రేవ్ కాదు తన దృష్టిలో, కానీ ఆ సర్కమ్స్టాన్సెస్ అనేవి అతన్ని బ్రేవ్గా చేశాయి. ఇదిగోండి, మార్గరెట్ షీక్ వాజ్ ఏ గ్రేట్ స్టోరీ టెల్లర్. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెల్లింగ్ ఫోక్ అండ్ మైథలాజికల్ స్టోరీస్ ఆఫ్ ఆసియా. He traveled across many Asian countries and collected interesting short stories from various countries and published them in English. He translated many famous Indian folk stories into English. The present short story, The Brave Potter, is very popular Telugu one collected by him from India. అదే అతను పెద్ద స్టోరీ టెల్లర్ అంట. అతను ఫోక్ మైథలాజికల్ స్టోరీస్ కూడా అతను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పడానికి. అండ్ ఇతను చాలా కంట్రీస్ తిరిగి ఎన్నో షార్ట్ స్టోరీస్ని కలెక్ట్ చేశారు. అందులోనే ఈ బ్రేవ్ పాటర్ ఒక వెరీ పాపులర్ తెలుగు స్టోరీ అని చెప్తున్నాడు. ఇదేంటి బ్రేవ్ పాటర్ లెసన్. అండ్ థర్డ్ యూనిట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.